మిర్చి ధరలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. రెండేళ్ల కిందట క్వింటాల్ 25,000 రూపాయల ఆల్ టైం రికార్డు నమోదు చేసిన ఖమ్మం మార్కెట్లో నేడు క్వింటాల్ 12,000 నుంచి 13,000కు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఈ వారంలోనే సోమవారం క్వింటాల్ 15,000న్న మిర్చి మంగళవారం నాటికి 13,500కు పడిపోయింది. సాధారణ మిర్చితో పోలిస్తే ఏసీ మిర్చి క్వింటాల్ 2,000 రూపాయలు అదనంగా పలుకుతోంది. మంగళవారం నాటితో పోల్చితే గురువారం నాటికి ఏసీ మిర్చి ధర 1,000 రూపాయలకు పైగా పడిపోయింది. గురువారం ఖమ్మం మార్కెట్లో ఏసీ మిర్చి గరిష్టంగా 16,900 పలుకగా మోడల్ ధర 14,000 ఉంది. కనిష్టంగా 7,000 మాత్రమే ఉండడం గమనార్హం. నాన్ ఏసీ మిర్చి గరిష్టంగా 14,800, మోడల్ రేటు 8,000, కనిష్టం 6,000 రూపాయల చొప్పున పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి తగిన డిమాండ్ లేకపోవడంతో ఎగుమతులు తగ్గాయి. కాబట్టి మార్కెట్లోని పెద్ద వ్యాపారులు ఎవరూ మిర్చి కొనుగోళ్లపై ఆసక్తి చూపడం లేదు. చిరు వ్యాపారులు కొద్ది మొత్తం మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నారు. గురువారం 3,063 ఏసీ మిర్చి బ్యాగులు, 804 నాన్ ఏసీ, 203 తాలు బస్తాలను విక్రయించారు. నాణ్యమైన 1-2 లాట్లు మాత్రమే జెండా పాటలో 16,000-17,000 పలుకుతుండగా ఎక్కువ మొత్తం మిర్చిని 13,000 లోపు ధరలకే కొనుగోలు చేస్తున్నారు. ఏసీ, నాన్ ఏసీ మిర్చి ధరల్లో కూడా పెద్దగా వ్యత్యాసం ఉండడం లేదు. నెల రోజుల కిందట 17,000 వరకు పలికిన సరుకును పెళ్లిళ్ల సీజన్ కావడంతో అత్యవసరమై గురువారం అమ్ముకున్న రైతులు భారీగా నష్టపోయారు. క్వింటాల్కు 4,000 వరకు తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. దాదాపు 9 నెలలుగా నిల్వ చేస్తున్న నేపథ్యంలో క్వింటాల్కు 1,000కి పైగా ఏసీ ఛార్జీలు రైతులపై అదనపు భారం పడుతోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజ రకం మిర్చి 2022లో క్వింటాల్ 25,000 ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. గతేడాది 23,000 వరకు పలికింది. ఈ ఏడాది జనవరిలో కూడా 20,000 ధర నమోదైంది. మార్చిలో 22,000కు చేరి ఆ తర్వాత నుంచి క్రమేణా క్షీణిస్తోంది. గత వారం 3,000కు పైగా తగ్గిన మిర్చి ధర ఈ వారంలో 4 రోజుల్లోనే 1,500కు పైగా తగ్గింది. జెండాపాట రేట్లు ఒకంత ఆశాజనకంగా 17,000కు పైగా చూపుతున్నా అధిక మొత్తం సరుకు 11,000 నుంచి 13,000 మధ్యనే కొనుగోలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పండించే తేజ రకం మిర్చిని విదేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. చైనా, బంగ్లాదేశ్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ తదితర దేశాలకు ఇక్కడి సరుకు ఎగుమతవుతుంది. ఆయా దేశాల్లో తేజ రకం మిర్చికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కానీ ఈ ఏడాది ఆ దేశాల నుంచి ఆర్డర్లు తగ్గాయని వ్యాపారులంటున్నారు. మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. నాగపూర్, గజియాపూర్, బరంపుర, కోల్కతా ట్రేడర్ల నుంచి ఆర్డర్లు రావట్లేదని అంటున్నారు. దీనివల్ల ధరల్లో పెరుగుదల లేదని చెబుతున్నారు. ఈ ఏడాది కనీస ధర కూడా రాకపోగా ఇప్పుడు ధరలు మరింతగా తగ్గుతూ ఉండడంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన రైతులు, వ్యాపారుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది.